ప్రస్తుతం మనం యూరప్ పరిస్థితి చూస్తే చాలా దైనందిత పరిస్థితుల్లో యూరప్ ఉందనుకోవచ్చు. ఒక పక్కన బ్రిటన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. వాళ్ళు మరి సిరియాలో అంతర్యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చాలామందిని వాళ్ళ యొక్క దేశాలు వాళ్ళు పిలిపించుకుని అక్కడ శరణార్థులకి ఆశ్రయం ఇచ్చారు. అవన్నీ కూడా ముస్లిం దేశాలే. అవే ఇప్పుడు వాళ్ళకి పాలిట శాపంగా మారినాయి. మొత్తం కూడా శరణార్థులకి ఆశ్రయం ఇస్తామని వారు చెప్తే లక్షలాది మంది మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్కి వలస వెళ్ళిపోయారు. యూరప్కి వలస వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పడుకుంటూ అక్కడ ఆల్ఖైదా, ఐసిఎస్ వీళ్ళందరినీ కూడా వాళ్ళు రాడికల్స్ లాగా తయారయ్యి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి ఆ దేశ పౌరులు ఉన్నారో ఆ పౌరుల్ని చంపే పరిస్థితి అక్కడ ఆ ప్రజలకు వచ్చిందంటే చాలా దారుణమైన పరిస్థితి. 2006లో అబ్దుల్ మోసిత్ అన్న అతను సౌదీ అరేబియా నుంచి జర్మనీ వెళ్ళిపోయాడు. జర్మనీ వెళ్ళిపోయి ఒక సైక్రాసిస్ట్ కింద జర్మనీలో ఉద్యోగం సంపాదించి అతను జర్మనీలోనే ఉండేవాడు. జర్మనీలో ఉండి ఇస్లామిక్ రాడికల్స్ని విపరీతంగా విమర్శించేవాడు. అతను సోషల్ మీడియా మనం చూసుకున్నప్పుడు ఇస్లామిక్ రాడికల్స్ని అందరినీ కూడా అతను విమర్శిస్తూ అనేక పోస్టింగ్స్ ఉంటాయి. కానీ అతను రైట్ వింగ్ పార్టీ ఎఫ్డిఎంకే, జర్మనీ యొక్క ఎఫ్డిఎం పార్టీకి అతను సపోర్ట్గా నిలిచేవాడు. ఎఫ్డిఎం పార్టీ అంటే జర్మన్ తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఇమ్మిగ్రెంట్స్ ఎవరు కూడా జర్మనీలో సెటిల్ అవ్వకూడదు, ఇమ్మిగ్రెంట్స్ అందరూ కూడా వాళ్ళ దేశాలు వెళ్ళిపోవాలని జర్మన్లో ఏర్పడినటువంటి పార్టీ ఎఫ్డిఎం. ఆ ఎఫ్డిఎం పార్టీకి సపోర్ట్గా ఇతను మోసిత్ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేవాడు. అతను చూస్తే అతని పోస్టింగ్ చూస్తే అతని వ్యవహార శైలి చూస్తే అతను చాలా మంచివాడు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత డిసెంబర్ 20వ తారీఖుని అతను BMW కారు వేసుకుని జర్మనీలో బెర్లిన్లో ఒక క్రిస్టియన్స్ షాపింగ్ చేస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా. వాళ్ళందరి మీదకే కూడా ఆ షాపింగ్ మీదకే అతను కారు పోనించడం వల్ల 20 మంది గాయపడ్డారు, 5గురు అక్కడక్కడే చనిపోయారు. ఇది చాలా ప్రకంపనలు సృష్టించింది జర్మనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని, జర్మన్ని కాపాడాలని అనేక నినాదాలు చేయడం జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఫ్రాన్స్ అలాగే ఉంది, జర్మనీ అలాగే ఉంది, ఫిన్లాండ్, హోలాండ్, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో అదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ముస్లిం రాడికల్స్ అందరూ కూడా ఆ దేశాలు వెళ్ళి ఆ దేశాలను ఆక్రమించేటువంటి పరిస్థితి ఉంది. వలసవాదుల వల్ల ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా ముందుగానే మేలుకుంది. అమెరికాలో ట్రంప్కి వెళ్ళడం వల్ల కొంత వాళ్ళు మేలుకుని ట్రంప్ని గెలిపించారు. కానీ ట్రంప్కి వెళ్ళకపోతే అమెరికా కూడా చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొనే ఉండేది. అదేవిధంగా మనకి ఇప్పటికే బ్రిటన్లో మరి లెఫ్ట్ వింగ్ పార్టీ లేబర్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. మొత్తం BBC కూడా ముస్లింలు అయిపోయింది. అంటే ముస్లింలు అయిపోయిందంటే ఈ రాడికల్ చేతిలోకి ఈ యొక్క క్రిస్టియన్ దేశాలన్నీ కూడా ముస్లిం రాడికల్ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ శాంతి భద్రత ఉండలేదు. భయంకరంగా భయంగా జీవించే పరిస్థితులకు వెళ్ళిపోయినాయి. ఎంతో అభివృద్ధి చెందినటువంటి యూరప్ దేశాలు అక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో, సిస్టమ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి దేశాల్లో ప్రజలు భయంగా బతుకుతున్నారంటే కేవలం ఈ ముస్లిం రాడికల్స్ వల్ల. అందువల్ల ప్రపంచ దేశాలు ఇప్పటికే మేలుకొన్నాయి. ఈ ఇమిగ్రెంట్స్, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ఇమిగ్రెంట్స్ని తక్షణం వారి దేశాల నుంచి వెళ్ళిపోవాలనేటువంటి డిమాండ్ బాగా విపరీతంగా వస్తుంది. అదేవిధంగా జర్మనీలో కూడా ఎఫ్డిఎం పార్టీ లాంటి పార్టీలు, మరి ఎలన్ మాస్క్ కూడా ఎఫ్డిఎం పార్టీకి అయినా సపోర్ట్ చేశాడు. ఎందుకు చేశాడు? పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కొన్నాళ్ళకే మొత్తం అన్నీ కూడా ఇజ్రాయేలు, హమాస్, హౌతీ తీవ్రవాదులు వీళ్ళందరూ ఎలా ఉన్నారో అలా తయారైపోతారు అందరూ కూడా. అందువల్ల ప్రశాంతంగా ఉండేటువంటి యూరప్ అంతా సర్వనాశనం
అయిపోదని భావించవచ్చు మనం. ఈ పరిస్థితుల్లోనే ప్రతి దేశం కూడా మేలుకొంది. అక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ వెనక పంపే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసం కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ని ప్రోత్సహించవచ్చు, కానీ భవిష్యత్తు అయితే యూరప్ ఒక అంధకారం అయిపోద్ది. అందువల్ల ఇప్పుడు ఫ్రాన్స్ కానీ మనకి జర్మనీ కానీ పెద్ద దేశాలు, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించాలన్న నినాదంతో అక్కడ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మరి ప్రపంచవ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్నటువంటి ఈ ముస్లిం రాడికల్స్లో మరి ప్రతి దేశం కూడా జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత ఎంత ఉందని చెప్తున్నాను.